విషయాలను వెల్లడిస్తున్నారు. ప్రధానంగా ఈ భయ్యా సన్నీ యాదవ్, అట్ ద సేమ్ టైం ఇమ్రాన్ ఖాన్, అలాగే ఇంకొంతమంది. సో వీళ్ళందరికి సంబంధించి బెట్టింగ్ యాప్స్ గురించి ఇతను మాట్లాడే క్రమంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలా వరకు చాలామంది చనిపోయిన దానికి కారణం ఈ యూట్యూబర్లని. అసలు వీటన్నిటికీ సంబంధించి ఒక చక్కటి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారిని తెలుసుకుందాం. నమస్తే అన్న. ఇమ్రాన్ ఖాన్ గారిని అతను పాకిస్తానీ, హైదరాబాద్లోనే ఉండి పాకిస్తానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, దీన్ని నాశనం చేయడానికి వచ్చాడు ఇమ్రాన్ ఖాన్ అని తన తల్లిని సైతం దూషిస్తూ ఒక వీడియో పెట్టాడు నా అన్వేషణ. సో ఇలాంటి క్రమాలన్నీ మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. అసలు ఎవరిది తప్పు ఏంటి దీని వెనక? ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అనే అబ్బాయి హైదరాబాద్లో ఉంటున్నాడు విత్ ఫ్యామిలీ. అతను ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మనిషి, అంతేగా? ఈయనెవరు? నా అన్వేషణ అతను ఏం తెలియదు ఎగ్జాక్ట్గా. బేసిక్గా తనెవరు? హిందూ. తను ఏం చేస్తాడు? యూట్యూబర్. తన డ్యూటీ ఏంటి? యూట్యూబ్ వీడియో చేసుకోవడం. వ్లాగ్స్. తన వీడియో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమ్రాన్కి ఆ అబ్బాయికి ఎలాంటి ప్రాబ్లము లేదు. మరి యూట్యూబ్ వీడియో చేసే ఒక మనిషి ముస్లిం అయినంత మాత్రాన వాడు పాకిస్తానీ అని అనే హక్కు వాడికి ఎక్కడిది బేసిక్గా? వాడికి అవసరం ఏంటి? ఇప్పుడు ఇంకా చెప్పనా, ఇతను నిందించినోడు అతన్ని కూడా తన యూట్యూబ్ వీడియోస్ ఎలా ఉంటాయి? దేశాలు తిరుగుతాడు కదా. ఎన్ని దేశాలు తిరుగుంటాడు? 200 దేశాల వరకు తిరిగాడా? మరి భారత రహస్యాలన్నీ వీడు 200 దేశానికి అమ్మేస్తున్నాడని ఇతను కంప్లైంట్ చేస్తే ఎక్కడికి వెళ్తాడు? హీ కెన్ ఆల్సో క్లెయిమ్ కదా. అంతే కదా. ఇప్పుడు భారత రహస్యాలు నువ్వు పాకిస్తాన్కే ఇవ్వాలని రూల్ ఏమన్నా ఉందా? ఇంకేదన్నా దేశాలకు కూడా నువ్వు అమ్ముకోవచ్చుగా. ఇంకేదైనా దేశాలకు కూడా నువ్వు 200 దేశాలు తిరుగుతున్నావు. ఇప్పుడు ఇతను పాకిస్తానీయే కాదా అనడానికి రుజువు లేదు, కానీ నువ్వు 200 దేశాలు తిరగడానికి రుజువులు ఉన్నాయిగా. ఉన్నాయి. అందరూ బలంగా నమ్మడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ నాన్వేషన్ అనే వ్యక్తి ఈ మధ్యకాలంలో పోలీస్ యంత్రాంగంతో కొంచెం దగ్గర సంబంధాలతో ఉంటున్నాడు. సో పోలీస్ యంత్రాంగం కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఒక నినాదం తీసుకొచ్చారు. సో ఇప్పుడు అందరూ ఏంటంటే ఓకే నాన్వేషన్ చెప్తున్నాడంటే ఇతనికి ఒక బలమైన వ్యక్తి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పోలీస్ యంత్రాంగంలో ఉన్న వ్యక్తి నిజంగానే ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ అయి ఉంటాడు కాబట్టి ఇంత బలంగా చెప్తున్నాడు అని చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. ఫస్ట్ ఈ వీడియోలు చేసేవాడు ఎవడైతే ఉన్నాడో ఈ 200 దేశాలు తిరిగే గాడిద, ఈ ఎక్కడెక్కడికో వెళ్ళి బూతు పదాలతో, తెలుగులో ఉండే బూతు పదాలతో పేరు గల రెస్టారెంట్స్ కానీ ఇంకేవేవో ఉంటాయి కదా, వాటిని పబ్లిసిటీ చేస్తా జనాలకు చూపిస్తా నవ్వుతున్నాడు వెకిలిగా. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా నష్టం ఇక్కడ. ఈ బెట్టింగ్ ల్యాబ్లని వద్దాం స్టెప్ బై స్టెప్. ముందు వీడి గురించి మాట్లాడదాం. ఓకే. వీడు P' అనే ఒక రెస్టారెంట్ని పబ్లిష్ చేశాడు. అది చూసిన ఈ యూత్ పిల్లలు ఉంటారు, ఫ్రాంక్ వీడియోలు ఎంజాయ్ చేసే పిల్లలు, రీల్స్ చూసే పిల్లలు, అప్పుడే మెచ్యూర్ అయ్యే పిల్లలు, అమ్మాయిల పక్కన కూర్చొని డాష్ నాకడం నాకు చాలా ఇష్టం అని వీడియోలు పెట్టడం. ఎరా ఏం మాట్లాడుతున్నాడంటే ఆ రెస్టారెంట్లో తినడం నాకు ఇష్టం అని చెప్పా చూడు, మాకు రెస్టారెంట్ అని ఆడవాళ్ళ మొహం మీద చూపిస్తున్నారు. దీనికి కారణం ఎవడు? అప్పటి వరకు ఆ పిల్లలకు కానీ ఈ వీడిని ఫాలో అయ్యే వాళ్ళకి కానీ తెలుసా ఇలాంటివి ఏమైనా ఉంటాయని? మనకి ఇక్కడ ఏవేవైతే బూతు పదాలు ఉంటాయో అది ఇక్కడ బూత్ ఏమో, ప్రపంచంలో బోల్డ్ అండ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. వాళ్ళ దాంట్లో వాడికి ఏం మంచి మంచి అర్థాలు కూడా ఉండొచ్చు, చెప్పలేము పదాలకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ అంటే ఇక్కడ ఫోన్, ఏదో తెగలోనో ఎక్కడో ఫోన్ అంటే ఒరే గాడిద అన్న పదం రావచ్చు. ఫోన్ ఇవ్వంటే వాడు వచ్చి నరికేస్తాను, నేను ఎరా నన్ను గాడిద అంటావా అని. ముత్తు సినిమాలో చిన్న జోకులే, అవును సరదాగా జోక్ అట్లా. అంతే ఒక్కొక్క లాంగ్వేజ్ వాళ్ళకి అక్కడ ఆ భాషలో దానికి ఏదైనా అర్థం ఉండొచ్చు. ఇక్కడ అనుకోకుండా వేరే ఒక ఇండియా అనే దేశంలో అక్కడ ఉన్నటువంటి 500-600 లాంగ్వేజెస్లో ఒక లాంగ్వేజ్లో అది బూతు. ఈ బూత్ని హైలైట్ చేస్తా ఆ దేశానికి వెళ్ళి మరి దాన్ని షూట్ చేసుకొచ్చి మరి ఇక్కడ పబ్లిసిటీ చేస్తున్నాడు అంటే వీడెంత ప్రమాదకరం దేశానికి. ఇక్కడ ఇంకా హైలైట్ ఏంటంటే దేశభక్తి అంత నిజంగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఒక వీడియో నేను చూశాను, అతను మాట్లాడింది చైనీస్, అక్కడ వాళ్ళందరూ ఆడుతుంటే పిల్లలంతా అది మాట్లాడకూడని బూతుతో మాట్లాడాడు. వాడి గురించి చక్కెరతో నాకండి ఇట్లా చేయండి చాలా గలీజ్గా మాట్లాడి. అంటే నేను ఈ దరిద్రం ఎట్లాంటిదో చెప్పడానికి 2 ఎగ్జాంపుల్స్ తీసానే గానీ వీడి గురించి మాట్లాడడానికి వాడు చెప్పేవన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదే
ఇకపోతే పోలీస్ వాళ్ళు అంటారా, ఒక నువ్వు కరుడు గట్టిన ఉగ్రవాది అయినా సరే నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తే తీసుకుంటారు. పోలీస్ యంత్రాంగానికి కావాల్సింది ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక నిన్నేం చేయాలో కూడా వాళ్ళు చేస్తారు. అప్పుడు నా దగ్గర ఎంత మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారో అని చెప్పి నువ్వు తబ్బిబ్ అయిపోవాల్సిన అవసరం లేదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి, వీడికి తెలియదేమో. ఇంకొక కీ పాయింట్ చెప్తా వినండి. ఇక్కడ అతను ఇవే కాదు, అతను ఎలాంటి ప్రమోట్ చేస్తాడంటే పలానా ఏరియాలో ఈ ప్రాస్టిట్యూషన్ ఇంత తక్కువ దొరుకుతుంది, ఇక్కడ మసాజ్ ఇంత తక్కువ దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ అవన్నీ తీస్తా, అవన్నీ తీస్తా. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు భూకంపం కూడా వచ్చింది లేదు, అవి కూడా తీశారు పర్లా. ఆ అమ్మాయిలతో మాట్లాడడం, ఆ రేట్ ఎంత, మనిషి సర్వనాశనం అవ్వడానికి వీడు 100 చెప్తాడు. ఓకేనా, ఆ 100 బెట్టింగ్ యాప్స్ లో వీళ్ళు ప్రమోట్ చేసిన ఒకదానికి వీళ్ళందరూ చచ్చిపోయారని చెప్పేసి వాడు వీళ్ళ మీదకి డైవర్ట్ చేస్తున్నాడు. వీళ్ళు యూట్యూబర్సే, కొంతమంది ట్రావెలింగ్ వీడియోస్ చేస్తా, కొంతమంది ఇంకేదో చేస్తా, వాళ్ళు కొంచెం లైమ్ లైట్లోకి వచ్చారు. ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తుంది, ఆ ప్రోడక్ట్ జనాల్లోకి రీచ్ అవ్వాలి అంటే మంచో చెడో ఎవరైతే బాగా పాపులారిటీ సంపాదించుకున్నారో వాళ్ళకి 10వ పొరకో ఇచ్చి చెప్పించుకుంటుంది. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో నువ్వు ప్రపంచవ్యాప్తంగా ఖర్చు పెట్టుకోగల సత్తా ఉంటే, ఇప్పుడు క్రికెట్స్ ఆడతారు కదా, ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నీస్, ఆ వెనకాల గోడ మీద కూడా ఉంటాయి Dream11, Betway అని. నీ కంపెనీ పెద్దగా అంత డబ్బు ఉంటే నువ్వు అలా ప్రమోట్ చేసుకో. లేదు నేను కొంచెం ఒక 1 కోటి లోపు అలా అటు ఇటుగా పెట్టుకోగలను అనుకుంటే 1 కోటి నుంచి 10 కోట్ల వరకు నీ దగ్గర ఈ సుడిగాలి సుధీర్ లాంటి ఆర్టిస్టులను పెట్టుకొని ఒక గేమ్ షో రన్ చేయొచ్చు. సర్కార్ లాంటి గేమ్ షో, మొబీబెట్ ప్రెజెంట్స్ సర్కార్ సీజన్ 1, 2, 3, 4 ఈజ్ రన్నింగ్ నౌ. ఆడియన్స్ కూడా వచ్చిన గెస్ట్లు కూడా ఇక్కడ మొబీబెట్ అని ఉంటుంది, అది ఆ యాప్లోనే ఉంది. నువ్వు ఇప్పుడు కూడా చూస్తే సర్కార్ 4 చూస్తే మొబీబెట్ వ్యాలెట్, ఫస్ట్ మీ అందరికీ మొబీబెట్ వ్యాలెట్ నుంచి 3 లక్షలు ఇస్తున్నాం, మీరు బిడ్డింగ్ వేయాలి. ఎలా బిడ్డింగ్ వేయాలి ఏంటి అంటే ప్రొసీజర్ అంతా డెమాన్స్ట్రేట్ చేస్తుంది. ఎలా బెట్టింగ్ వేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా చూపిస్తారు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ రూపంలో, డైరెక్ట్గా అలా కాకుండా. ఆ మెయిన్ టాస్క్ అది. నెక్స్ట్ అదే కంపెనీ దగ్గర ఓ 10,000, 20,000, 1,00,000 ఎంతో కొంత ఉండి ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే యూట్యూబ్లలో చిల్లచితక వీడియోలు చేసుకునే వాళ్ళు, ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంకేమైనా కొద్ది గొప్ప పాపులర్ యూట్యూబ్లో పాపులర్ అయిన వాళ్ళని పెట్టుకుంటుంది. అంటే ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్, లోకల్ లెవెల్, ఇలా 3 ఉంటాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో బెట్టింగ్కి అలవాటు పడే వాళ్ళు ఆ రేషియో 90% ఉంటుంది ఆల్మోస్ట్. ఇప్పుడు 100%లో 70% ఉంటుంది. నేషనల్ లెవెల్లో మిగతా 25% ఉంటుంది. జస్ట్ 1 to 2% మాత్రమే ఈ లోకల్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద టోర్నమెంట్లు అందరూ చూస్తారు, మనకు అవి వెనకాల బెట్వే అని కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి, అందులో యాడ్స్ కూడా వస్తాయి. మన దగ్గర ఒకవేళ అది నిషేధం అయితే బ్లర్ వేయాలి. ఇప్పుడు మన బిగ్ బాస్లో బ్లర్ వేస్తారు కదా, హాట్స్టార్ వచ్చినప్పుడు కొన్ని ప్రమోట్ చేయదు, అట్లా బ్లర్ వేయాలి. లేదు నేను బ్లర్ వేయలేదు అంటే అది యూ కెన్, అంటే ఐ మీన్ అది లీగలైజ్డ్ అని అర్థం. నిషేధింపబడితే నువ్వు దాని బ్లరే లేదా ప్రోగ్రామ్ని కూడా నువ్వు ప్రచారం చేయకూడదు. నెక్స్ట్ అలాగే ఇదేంటి మన ఇప్పుడు నేషనల్ లెవెల్లో నువ్వు ఆ ప్రోడక్ట్ నిషేధింపబడితే ఈ ఆహా లాంటి పెద్ద ప్లాట్ఫామ్స్లో అలాంటి ప్రోగ్రామ్స్, ఇప్పుడు నితిన్ భరత్ మన జబర్దస్త్ ఒకప్పుడు చేసిన వాళ్ళే దీనికి డైరెక్టర్స్. ఆ సుడిగాలి సుధీర్ తను హీరోగా ఉన్నాడు, టెలివిజన్లో చాలా పాపులర్ ఫిగర్, ఆయనకు కూడా కొంచెం మార్కెట్ ఉంది, తనకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ సంఘాలు కూడా ఉన్నాయి. దెన్ వీళ్ళని కూడా ప్రమోట్ చేస్తున్నాడు. నెక్స్ట్ డొమెస్టిక్ లెవెల్లో వీళ్ళు ఇప్పుడు నిషేధింపబడితే ప్రోడక్ట్, వీళ్ళు కంపెనీ ఉండదు. ప్రోడక్ట్ నిషేధం అంటే అసలు కంపెనీసే ఉండవు, కంపెనీ కూడా బ్యాన్. అప్పుడు ఆ ప్రోడక్ట్ ఎవడు దాన్ని ప్రమోట్ చేయరు. ఇప్పుడు కంపెనీ రన్ అవుతుంది, ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, సో అండ్ సో ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ డబ్బులు గవర్నమెంట్కి వస్తున్నాయి, ట్యాక్సెస్ గవర్నమెంట్కి వస్తున్నాయి, ప్రోడక్ట్ మార్కెట్లో ఉంది, దాని మీద గూగుల్ పేకి గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ అవుతుంది, యాపిల్లోనూ డౌన్లోడ్ అవుతుంది,
ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఈ కంపెనీ పెట్టి వీళ్ళు డౌన్లోడ్ చేసుకోగా వీడు ఆత్మహత్యలేం అవ్వట్ల. జస్ట్ యూట్యూబర్ వచ్చి చెప్పినందుకు ఈ 10,000 మంది చచ్చిపోయారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది ఓకే, అది ఒక రకంగా ఓకే, మీ వర్షన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, అది పెద్ద నేరంగా. బట్ నాకైతే బెట్టింగ్ యాప్స్ అనేవి తప్పనే భావిస్తున్నాను నేను. కాకపోతే ఈ తప్పు గురించి ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే అసలు దగ్గరుండి వీళ్ళు మర్డర్ అయిపోవడానికి కారణం వీళ్ళే అనేంతలాగా చేస్తున్నారు. బట్ ఎవడైతే ఆడుతున్నాడో ఆడిది స్వతహాగా వాడి ఇది కూడా ఉంది. అవి తర్వాత నెక్స్ట్ మనం వేదాంతాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకోవచ్చు. నేనేమంటున్నానంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ టోర్నీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ బెట్టింగ్ యాప్స్ని మీరు ప్రమోట్ చేస్తున్నారో ఆ షోస్ మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 తెలుగు రాష్ట్రాల్లో కదా వీళ్ళ ప్రాబ్లం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్ టోర్నీస్లో బెట్టింగ్ సంబంధించి యాడ్ ఉంటే ఇక్కడ అసలు దాన్ని టెలికాస్ట్ చేయకూడదు, చేయొద్దు, టెలికాస్ట్ నిషేధింపాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆహాలో ఫస్ట్ సుడిగాలి సుధీర్ని అరెస్ట్ చేయండి, తర్వాత వీళ్ళ దగ్గర రండి. వీడు చెప్పడం వల్ల 10 మంది ఆడతారేమో, ఆ అబ్బాయి చెప్పడం వల్ల ఆ షో చూసిన వాళ్ళు 1,00,000 మంది ఆడుతున్నారుగా. వెయిటేజ్ ఎక్కువ కదా. మరి ఎందుకు వీళ్ళ వెనకాల ముందు వెనక ఎవరు ఉండరన్న ధైర్యంతో అరెస్ట్ చేస్తున్నారా? అంతేగా. అంటే ఎవరైతే మాట్లాడలేరో ఇప్పుడు లోకల్ బాయ్ నాని వాడు ముందు వెనక ఎవడు ఉంటాడు పాపం అరెస్ట్ అయినా తీసుకురావడానికి. ఇప్పుడు హర్షసాయి కూడా కేసు నమోదైనట్టు తెలుస్తుంది. హర్షసాయి ముందు కూడా సత్యనారాయణ గారు కూడా బయట పెట్టనివ్వండి, తప్పు లేదు. ఫస్ట్ మీరు ప్రోడక్ట్ని నిషేధిస్తే వాళ్ళు ప్రమోట్ చేయరు కదా. వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ ఎంతసేపు, ఒక నిమిషం టిక్ టాక్ బ్యాన్ చేసావా? ఎవడు చేస్తున్నాడు టిక్ టాక్? లేదు. టిక్ టాక్ వల్ల ఏదో 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 అని చెప్పేసి టిక్ టాక్ బ్యాన్ చేసావు. టిక్ టాక్ని బ్యాన్ చేస్తే కదా నీకు కంట్రోల్ అయ్యింది. మరి ఇప్పుడు నువ్వు బ్యాన్ చేయాల్సిందేంటి? బెట్టింగ్ యాప్స్ని కదా బ్యాన్ చేయాలి. ప్రమోటర్స్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? మరి అప్పుడు టిక్ టాక్ చేసిన వాళ్ళందరిని అరెస్ట్ చేశారా? అప్పుడు 1,00,000 మందిని అరెస్ట్ చేయాలి. దాని బదులు టిక్ టాక్ బ్యాన్ ఈజ్ ఎ సింగిల్ ఆప్షన్ కదా. ఫోన్ బ్యాన్ చేశారా? ఫోన్ వీడియోస్ వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయి, ఫోక్సోల్ కేసులు అవుతున్నాయని ఫోన్ బ్యాన్ చేశారు. ఇంటర్నెట్లో బ్యాన్ చేయడానికి ఎంతసేపు? వై యు ఆర్ గివింగ్ ఓపెన్ హ్యాండ్స్? అంటే కంపెనీస్ రన్ అవుతున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఆడొచ్చి ఇది వాడండి అని చెప్పినందుకు వీళ్ళందరూ చచ్చిపోయారు. దిస్ ఎ డైవర్షన్ డ్రామా. నెక్స్ట్ మళ్ళీ తాగుబోతులు, బెట్టింగ్ యాప్లు పక్కన పెట్టేస్తే బెట్టింగ్ ఆడేటోడు ఎవడో, తాగుడు అందరూ తాగుతారుగా, చదివినోడు చదువుకోనోడు. బెట్టింగ్ యాప్ కన్నా కొంచెం పరిజ్ఞానం కావాలి, సాంకేతిక పరిజ్ఞానం. తాగుబోతులకు అవి అవసరం లేదుగా. 100 రూపాయలు ఇస్తే యథేచ్ఛగా తాగొచ్చు. తాగుడు వల్ల ఎన్ని కుటుంబాలు బానిసలు అవుతున్నాయి, ఎంతమంది చచ్చిపోతున్నారో మనకు తెలుసు, అవునా? ఇప్పుడు మా నెంబర్ 1 యారీ షోలో ఆ లిక్కర్ని ప్రమోట్ చేసిన రానాని అరెస్ట్ చేస్తావా? ఈ తాగుబోతు మరణాలందరికీ కారణం రానా అని? లేదా ఆ మందును బ్యాన్ చేస్తావా? రెండిట్లో ఏది చేయాలి? ఫస్ట్ ఆ ప్రోడక్ట్ని నిషేధించాలి. నిషేధం అనే స్టాంప్ పడితే ఎక్కడా కూడా అవి రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళ వీడియోస్లో ఒక సైడ్ అది డిస్ప్లే చేస్తూ దానికి సంబంధించి లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కొన్ని వస్తుంటాయి, ఫోరా బెట్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది, రౌండ్ సర్కిల్ తిరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళ వీడియోస్లో డిస్ప్లే చేస్తే ఓకే ఫైన్. కాకుండా ఖచ్చితంగా ఆడండి, రండి, ఇదిగో డబ్బులు. అవును, ప్రోడక్ట్ ప్రమోట్ చేసాడు ఖచ్చితంగా వాడమనే చెప్తాడు కదా. ఇప్పుడు నేను నూనెను ప్రమోట్ చేయాలి, దాన్ని వేసి తీసి వడలేసి తీసి చూపించి ఖచ్చితంగా నూనె వాడండి అనే చెప్తాడు. వాడికి వచ్చిన ప్రోడక్ట్ అది బెట్టింగ్ యాప్, వాడు అలాగే ప్రమోట్ చేస్తాడు. అలా చేస్తేనే వాడికి డబ్బులు వస్తాయి. వాడు ఆడతాడు, మరి ఏది వాడు ఆడాలి, అది వాడి ఇష్టం. వాడు ఆడకుండా ఆడమని ఎలా చెప్తాడు? అరే అది తప్పది, అలా చెప్పకూడదు ఎప్పుడైనా సరే. ఇప్పుడు మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం ఇలాంటి టాపిక్ సిమిలర్. నేను వాడితేనే దాన్ని వాడమని చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఫేమస్ అయ్యిందే ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి. అలాంటి అన్ని ప్రోడక్ట్స్ నేను వాడి రుద్దు మీద చచ్చిపోయారంట బెట్టింగ్ యాప్స్. అది వీడి వల్ల అని ఏంటి, నీకేమైనా రుజువు ఉందా? బెట్టింగ్ యాప్ తయారు చేసిన వల్ల వీళ్ళందరూ చచ్చారు, వాడి వల్ల కాదు కదా. వాడు ఆడమని చెప్పాడు. ఎప్పుడు సూసైడ్ చేసిన సూసైడ్ నోట్ రాశాడు, వీడు ఆడమన్నందుకే నేను చచ్చాను అని. హౌ కెన్ యూ బ్లేమ్ దెమ్? పరోక్షంగా ఎలా బ్లేమ్ చేస్తావు నువ్వు? వాళ్ళు ఆడింది బెట్టింగ్ యాప్ ఉంది కాబట్టి. ఆ యాప్ని తయారు చేసినోడు ఆ కంపెనీని వెళ్ళి మీరు సీజ్ చేయాలి. ఏ ఒక్క సూసైడ్ నోట్లోనూ లేదు వీళ్ళ పేర్లు. ఏ ఆధారంతో వీళ్ళని అరెస్ట్ చేస్తావు? నీకు ఆధారం ఎక్కడిది? ఒక సూసైడ్ లెటర్ రా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సుమ మీద ఒక కేసు అయింది. ఎవడు రియల్ ఎస్టేట్లో మోసపోయినోడు సుమన్ చూసే మేము వచ్చామండి, అది కొన్నాం, ఫ్లాట్ కొన్నాము, మాకు నష్టం జరిగింది, ఆవిడ సమాధానం చెప్పాలి. అలాంటి కేసు ఏదైనా నమోదైతే యూ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. మీరు ఎలా, ఏ ఆధారంతో వీళ్ళ మీద కేసులు వేస్తున్నారు? సోర్స్ ఏంటి?
ఇలా అడిగితే వెంటనే వేసేస్తారు, ఆ పలానోడు చావడానికి కారణం వీడని. ఎవడో ఆకువాక్క అడ్రస్ లేనోడు చెప్తున్నాడు వీడు 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 అని. సరే వాడు ఆ చెప్పేటోడు ఏమన్నా శుద్ధ పూస అంటే అసలు కాదు. అసలు వాడి వల్ల దేశానికే ప్రమాదం. ఇంకా చెప్పాలి అంటే ఫస్ట్ వాడిని అరెస్ట్ చేసి అసలు బయటికే తీసుకురాకూడదు. చాలా పెద్ద ప్రమాదం వాడు. వాళ్ళ అమ్మను కూడా దూషించాడు ఆయన. మరి ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఆ ఇమ్రాన్ ఖాన్ అనే ఆయనని పాకిస్తాన్ అనే హక్కు వీడికి ఎక్కడిది? నువ్వు 200 దేశాలు తిరిగి వచ్చావు, 200 దేశాల్లో నువ్వు ఏమేం ఘనకార్యాలు చేసావో మాకు తెలియదు, మన దేశ రహస్యాలు ఏమి ఇచ్చావో మనకు తెలియదు అనొచ్చు, ఇప్పుడు చెప్పొచ్చు. అంతకంటే దారుణం ఏంటంటే వాళ్ళ అమ్మగారిని ప్రాస్టిట్యూషన్ చేసేదని మాట్లాడాడు నాన్ వెషన్. సో ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయరా? అది చాలా మహా తప్పది. ఏం సంబంధం లేదు దీంట్లో. వాళ్ళ అమ్మని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తే? బికాజ్ ఆ మాట్లాడిన మనిషికి హ్యూమన్ వాల్యూస్ అంటే తెలీదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ ప్రాస్టిట్యూషన్ చేసాంటారా వాళ్ళని కూడా చాలా చీప్గా మాట్లాడతాడు. ఆ ఫారినర్స్ కి లాంగ్వేజ్ రాదని వాళ్ళకి మైకులు ఇచ్చి మనం నవ్వుకోవాలని వాళ్ళని బాడీ షేమింగ్ చేస్తా వాళ్ళని నీచంగా మాట్లాడతాడు. వీడు వెళ్ళే దేశాలు ఇప్పుడు అవన్నీ వీడియోలు తీసి విడమర్చి చెప్పి వీడు వెళ్ళిన ప్రతి ప్రదేశంలో వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి మన అందరం కనుక ఇచ్చుంటే దేశం అసలు ఏ దేశానికి రానివ్వడు. ఇప్పుడు వాళ్ళని హేళన చేసి మనల్ని ఎలాగైతే వీడియోలో నవ్విస్తున్నాడు, వీడియో లేకుండా మన గురించి వాళ్ళ దగ్గర ఇంకెంత నీచంగా హేళన చేస్తారు చెప్పలేదు. చేస్తాడు. ఇక్కడ చేసినోడు అక్కడ చేస్తాడు. వాళ్ళని పట్టాలంటే ఇంకా చేయాలి కదా. అలాంటోడు ప్రమాదం. వాడెవడో చెప్పాడు వీడని చెప్పేసి ఇక్కడ అసలు ఏమాత్రం ఆధారం లేకుండా ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు. సరే ఎవరినన్నా అరెస్ట్ చేయండి. ఒకటి దీన్ని నిర్మూలించాలి అంటే బెట్టింగ్ యాప్ వల్ల చాలా మంది వచ్చారు. బెట్టింగ్లు ఆడొద్దు అంటే ఏం చేయాలి? నిషేధించండి. నిషేధిస్తే కదా ఆడాడు వాడు. నువ్వు మార్కెట్లో పెట్టావు కాబట్టి వాడు ఆడుతున్నాడు. పెట్టకు, మార్కెట్లో తీసేసేయి. మార్కెట్ నుంచి ఎంతసేపు మార్కెట్ నుంచి తీసేయడానికి? పెద్ద పెద్ద మహామహా టిక్టాక్లే ఎగిరిపోయాయి, మహామహా పాన్ సైట్స్ ఎగిరిపోయాయి. నువ్వు ఎక్స్ వీడియోలను కొడితే రావు. ఇప్పుడు XXXలు గిక్ప్లెక్స్లు ఎన్ని ఎక్స్లు కొట్టినా రావు అవి. ఎందుకు? చూపిస్తుంది దిస్ వాజ్ బ్యాండ్ అని చెప్పేసి. అలాగే ఇది కూడా అంతే. నువ్వు బెట్టింగ్ యాప్ అని కొట్టగానే నో అని చెప్పేసి ఇక గూగుల్ ప్లే స్టోర్ ఇవ్వదు నీకు, యాపిల్ కూడా ఇవ్వదు నీకు. వాటిని కదా నిషేధించు. అది చాలా సింపుల్ సొల్యూషన్. ఇంకేంటి? రైట్. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.